నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిష్టాత్మక 2024 సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం తరువాత కూటమి ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తీసుకున్న మంత్రి మండలి కూర్పు నిర్ణయంపై శ్రీకాకుళం జిల్లా టీడీపీ శ్రేణులు పెదవి విరుస్తున్నారు. సిక్కోలు నేతలకే అగ్రతాంబూలం అని భావించి భంగపడ్డ సిక్కోలు సైకిల్ శ్రేణులు ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఆ ఒక్క మంత్రి స్థానంపై మనసు పారేసుకున్నారు. ప్రతిష్టాత్మక 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ మొదలు శ్రీకాకుళం జిల్లాలో కూటమి పార్టీ శ్రేణులు తమ పనిని మొదలుపెట్టాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ తమ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే అందుకు తగ్గ ప్రతిఫలం కూడా ఫలితాల రోజు దర్శనం ఇవ్వడంతో శ్రీకాకుళం జిల్లాలో కూటమి శ్రేణుల ఆనందం అంతా ఇంత కాదు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మళ్ళీ పూర్వ వైభవం సాధించిన కూటమి ఏకంగా 10 స్థానాలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సాధించి క్లీన్ స్వీప్ చేసింది. సక్రమంగా ఓటు ట్రాన్స్ఫర్ చేసుకొని ఘనమైన మెజార్టీలను అన్ని నియోజకవర్గాల్లో సాధించింది. ఇలా ఆనందోత్సాహాల మధ్య ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరిన సిక్కోలు నేతలకు మంత్రివర్గ కూర్పు నిర్ణయం మింగుడు పడడం లేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మంత్రివర్గంలో స్థానం ముందే ఊహించిన విషయం అయినప్పటికీ జిల్లా నుండి మరో నేతకు సైతం మంత్రివర్గంలో స్థానం ఉంటుందని అంతా భావించారు. ప్రధానంగా జిల్లాలోని కళింగ సామాజిక వర్గం నుండి ఈసారి ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్కు అయినా, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్కు అయినా మంత్రిగా బెర్త్ కన్ఫర్మ్ అని అంతా అనుకున్నారు. తీరా మంత్రివర్గ సభ్యుల లిస్ట్ విడుదల అయ్యాక సిక్కోలు టీడీపీ శ్రేణులు నిర్ఘాంతపోయారు. పార్టీ కోసం కష్టపడిన వారికి, కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన వారికి, సీనియర్లకు, వరుసగా గెలిచిన వారికి, ఇలా జిల్లాలో అనేక అర్హతలతో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కేవలం ఒక్కరికి మాత్రమే చోటు కల్పించి చేతులు దులుపుకోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఇంకోవైపు జిల్లాలోని కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఇప్పటికే సమావేశమై తమ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవ్వాలని మీడియా ఎదుట తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు. మరోవైపు చీపురుపల్లిలో గెలిచిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు కిమిడి కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అంటూ తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు మిగిలి ఉన్న ఆ ఒక్క మంత్రివర్గం స్థానంపై కన్నేశారు. ఎలాగైనా అది తమ అభిమాన నేతలకు దక్కేలా చేసుకునేందుకు అధిష్టానం దగ్గర అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నేతల ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా గురువారం యువ ఎంపీ రాము బాధ్యతలకు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తండ్రిని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని, అలాగే తనకు కేటాయించిన శాఖ అభివృద్ధికి సాయశక్తులా పనిచేస్తానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన రంగం మరింత అభివృద్ధి చెందేలా ప్రయత్నిస్తారని వివరించారు. రాష్ట్రంలో 14 లక్షలకు పైగా జనాభా ఉన్న కళింగ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలని శ్రీకాకుళం జిల్లా కళింగ సీమ సేవా సమితి అధ్యక్షులు హనుమంతు కృష్ణారావు, విజయనగరం జిల్లా అధ్యక్షుడు పేడా జనార్దన్ రావులు కోరారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరం అఫీషియల్ కాలనీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గురువారం వారు మాట్లాడారు. కాళింగులు అంటే కేవలం శ్రీకాకుళం జిల్లాకే పరిమితం కాదని, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఉన్నారని అన్నారు. ఒక్క విశాఖపట్నం నగరంలోనే 1 లక్షకు పైగా జనాభా ఉన్న కళింగులు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ సంఖ్యకు పైగానే ఉన్నట్టు పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కళింగులకు రాష్ట్ర మంత్రి పదవి ఇచ్చారని, అదే సంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు కొనసాగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో రాష్ట్ర మంత్రి, ప్రభుత్వ విప్ పదవులు ఇచ్చారని, 2024 మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి స్థానం లభించకపోవడం బాధగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 2 శాసనసభ్యులను గెలిపించుకోవడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ మిత్రపక్ష కూటమి విజయం సాధించడంలోనూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో టీడీపీ మిత్రపక్ష కూటమి గెలుపులోనూ కళింగ సామాజిక వర్గం ప్రముఖ పాత్ర పోషించిందని, కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ వెంట నడిచిన కళింగ సామాజిక వర్గం నేతలు ఉన్నారని, అందువల్ల కళింగులకు మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలని వారు కోరారు. ఇతర సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, జిల్లాలో ఎంతమంది ప్రజాప్రతినిధులకు పదవులు ఇస్తే అంత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నామని, అయితే తమ సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా నుంచి మాత్రమే గెలుపొందిన ఎమ్మెల్యేలు కోన రవికుమార్, బెందాలం అశోక్ ఉన్నందున మంత్రివర్గంలో వీరిలో ఎవరికి స్థానం కల్పించినా
తమ సామాజిక వర్గం సంతోషిస్తుందని పేడార జనార్దన్ రావు పేర్కొన్నారు. తమ అభ్యర్థులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యవర్గ సభ్యులు కేటీ నాయుడు, బి సన్యాసిరావు, రామ్మోహన్, రమేష్, వెంకట్రావు, ప్రసాద్, కిరణ్, సాంబమూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును గురువారం విజయవాడ కరెన్సీ నగర్లో నరసన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, అలాగే పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడుకు వారు పూలదండలు వేసి సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అలుపెరిగిన పోరాటం చేస్తారని, అందుకు ప్రతి ఎమ్మెల్యే, నాయకులు, కార్యకర్తలు సహకరించి జిల్లాను అభివృద్ధి పదాన తీసుకువెళదామని చెప్పారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి వేగంగా జరగాలని ఎమ్మెల్యేకు సూచించారు. కూటమి విజయంపై హర్షం వ్యక్తం చేసిన నాయకులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పారు. గుజరాతీపేటలో అందవరపు సంతోష్ దంపతులు గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే సంతోష్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఐఎఫ్టీయూ నాయకులు మాట్లాడుతూ టీడీపీ నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి సంక్షేమం, వాస్తవిక జీవన ప్రమాణాల అభివృద్ధి గురించి శాసనసభల్లో, ఎన్నికల్లో ఇచ్చిన రకరకాల హామీల ఫలితంగా అసాధారణ విజయాన్ని సాధించిందన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక, నిరంకుశ పాలన పట్ల వ్యతిరేకతతో పాటు సూపర్ 6 పేరిట 6 గ్యారంటీలకు తోడు ఇంకా చిన్న పెద్ద అనేక సంక్షేమ పథకాలపై కూటమి హామీల ప్రభావం ప్రజల్ని ప్రభావితం చేసిందని చెప్పారు. ఈ కారణంగానే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించిందన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రజల ఆశల్ని నెరవేర్చాలని బాధ్యత కూడా సహజంగానే చంద్రబాబు నేతృత్వాన్ని ఏర్పడిన కొత్త రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వారు పేర్కొన్నారు. 2019కి ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆశల్ని వమ్ము చేసిందని, వాటిని నెరవేర్చలేక ప్రజా విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితుల్లో అంతకంటే మించి హామీల్ని వైసీపీ పార్టీ ఇచ్చి 2019లో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. వైసీపీ సర్కారు కూడా ప్రజల ఆశల్ని నెరవేర్చడంలో విఫలమై రాష్ట్ర ప్రజల చేతుల్లో నేడు చిత్తుగా ఓడిందన్నారు. నాడు చంద్రబాబు, నేడు జగన్ నేతృత్వాల్లోని సర్కారులన్నీ మన రాష్ట్ర ప్రజలు చిత్తుగా ఓడించడానికి అవి ముమ్మాటి ప్రజా వ్యతిరేక విధానాల్ని అమలు చేసిన ఫలితమని వివరించారు. ప్రజారంజక పాలనతో పాటు అభివృద్ధి చేసి చూపాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణి, జిల్లా కమిటీ సభ్యులు అన్నెపు సూర్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు సనపల అప్పారావు, లింగాల రాజారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నా క్యాంటీన్ గురువారం నాటికి 421 రోజులకు చేరుకుంది. నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో శంకర్ నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నేటికి 421వ రోజుకు చేరుకుంది. పేదల కష్టాలు తెలిసిన మనిషిగా తన మానవత్వాన్ని చాటుకుంటూ శంకర్ ప్రారంభించిన క్యాంటీన్ నిరవధికంగా కొనసాగుతుంది. అన్నార్తులు, యాచకులు, అనాథలు, శ్రీకాకుళం నగరానికి పనులపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి క్యాంటీన్ ఉపయుక్తంగా ఉంటూ నిత్యం వందలాది మంది కడుపు నిండా ఆహారాన్ని అందిస్తున్నారు. పలువురు ఆయన సేవలను కొనియాడుతున్నారు. జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో శ్రీకాకుళం శాసనసభ్యునిగా ఎన్నికైన గొండు శంకర్కు జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అభినందనలు తెలిపారు. గురువారం ఉదయం కలెక్టర్ను ఎమ్మెల్యే గొండు శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి దుస్సాలతో సత్కరించారు. అనంతరం నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ను శంకర్ కోరారు. అలాగే జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు ఛాంబర్లో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి బొకేను అందజేశారు. ప్రపంచంలోనే అరుదైన వ్యాధిని గుర్తించిన డాక్టర్ పైల లక్ష్మీనారాయణ ఆయన ఆసుపత్రిలో ఓ చిన్నారికి శస్త్రచికిత్స 4 గంటల పాటు చేసి చిన్నారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించారు. ఆపరేషన్పై చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పైల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వెన్నుముక కలయికలో లోపం వలన వెన్నుపాములోని నీరు, నాడీ మూల కణాలతో కూడిన వెన్ను కణితులు ఉండడంతో ఆ కణితిని 4 గంటల పాటు వైద్య బృందం శ్రమించి తొలగించినట్లు చెప్పారు. దీన్ని స్ప్రైన్ బైఫిడా వ్యాధిలో ఒక రకంగా తాము గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం వలన సమస్యలను పరిష్కరించవచ్చని, వ్యాధి ముదిరితే కాళ్ళు చచ్చుబడిపోతాయని, స్పర్శ లేకపోవడం, మలమూత్రదాలు రావడానికి ఇబ్బందులు వంటి సమస్యలు వస్తాయని చెప్పారు. తమ నేతృత్వంలో అరుదైన వ్యాధిని గుర్తించి పరిష్కరించడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు.
రేర్ కేస్ ఆఫ్ మైలో మెనింగోసిస్. ఇది అనేది చిన్నపిల్లల్లో కామన్ పుట్టినప్పటి నుంచి వస్తుంటుంది. వెన్నుపూసలు కలీక అనేది ప్రాబ్లం రావడం వల్ల వెన్నుపూసల నుంచి కంటి వస్తుంటుంది. అది ఏంటంటే వెన్నుపూసలో ఉన్న నీరు మరియు నరాలకు సంబంధించిన కణాలన్నీ కూడా అందులోకి వచ్చి సంచిలా తయారవుతుంటాయి. యూజువల్గా ఏంటంటే వెనక భాగం నుంచి వస్తుంటే మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంటాయి. కానీ ఈరోజు మేము సర్జరీ చేసి డిశ్చార్జ్ చేయబడిన బేబీ అనేది ఇప్పటి వరకు మా న్యూరో సర్జరీ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో డిస్కస్ చేసిన వాళ్ళకి తెలిసింది. కానీ ఇంతవరకు అలాంటి కేసు అనేది ప్రపంచంలో ఎవరు కూడా ఒక సింగిల్ కేసు కూడా రిపోర్ట్ చేయడం జరగలేదు. శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అభివృద్ధిపై, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రమాణ స్వీకారం అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన జిల్లా ఉన్నతాధికారులను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ కేంద్రమైన శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ తమీం అన్సీరియాను కలిసి నగరాభివృద్ధిపై చర్చించారు. తొలుత ఆయనకు కమిషనర్ పుష్పగుచ్చం అందజేసి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. నగరంలో సమస్యల పరిష్కారానికి, నగరాభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా సహకరించాలని ఈ సందర్భంగా కమిషనర్ను గొండు శంకర్ కోరారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు జూన్ 12వ తేదీతో ముగిశాయి. సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు గురువారం నుంచి పునః ప్రారంభం అయ్యాయి. దీంతో 2024-25 విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 62,023 పాఠశాలలు ఉండగా వీటిలో ప్రభుత్వ యాజమాన్యంలో 44,954, ప్రైవేట్ యాజమాన్యంలో 15,784, ఎయిడెడ్లో మరో 1,225 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో మరో 60 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర పాఠశాలల మినహా మిగిలిన అన్ని పాఠశాలలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్రీయ విద్యాలయాలు జూన్ 21 నుంచి, నవోదయ విద్యాలయాలు జూన్ 30 నుంచి ప్రారంభమవుతాయి. జూన్ 12వ తేదీనే బడులు తెరుచుకోవాల్సి ఉండగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో పాఠశాలల పునః ప్రారంభం గురువారానికి వాయిదా పడింది. మరోవైపు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. పాఠశాలలు మళ్లీ తెరుచుకోవడంతో పాఠశాలల్లో అన్ని వసతులు సక్రమంగా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పిఎం పోషణ్ గోరుముద్దను అంటే మధ్యాహ్న భోజనంను కూడా ఈ రోజు నుంచే విద్యార్థులకు అందిస్తున్నట్లు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని విజయకుమారి తెలిపారు. ప్రస్తుతానికి గతేడాది మాదిరిగానే విద్యార్థులకు భోజనం అందించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త విద్యాశాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్నాక తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. గతేడాది పాఠశాలలు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందించారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా ద్విభాషా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్ బుక్స్, కుట్టు కూలితో సహా 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్ అందించారు. 6వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ, 1వ తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన కిట్ను ఇచ్చారు. ఇక విద్యా సంవత్సరానికి కూడా 36 లక్షల మంది విద్యార్థులకు గతేడాది మాదిరిగానే అందించేందుకు విద్యా కిట్లు సిద్ధంగా ఉన్న జూన్ 20 తర్వాతే విద్యార్థులకు అవి అందే అవకాశం ఉంది. ఈ ఏడాది 1000 ప్రభుత్వ CBSE స్కూళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటికీ కలిపి కొత్త విద్యా క్యాలెండర్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం నగరంలోని విశాఖ బి కాలనీలో గల షిరిడి సాయి మందిరంలో ప్రతి గురువారం మాదిరిగానే ఈరోజు కూడా 800 మందికి పైగా భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. 25 సంవత్సరాల నుండి దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగుతుంది. నారాయణ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా మందిరంలోని బాబా సన్నిధిలో భక్తులకు అన్నదానం చేయడం ఇక్కడ విశేషం. ప్రతి గురువారం నిర్వహించే అన్నదానం కార్యక్రమంలో విద్యార్థులతో పాటు కూలీలు, మహిళా భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొని బాబావారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. అలాగే వేసవి కాలంలో భక్తుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతుంటారు. నేల ఉసిరితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
మన చుట్టూ పరిసరాల్లో అనేక చిన్న చిన్న మొక్కలు పెరుగుతుంటాయి. వాటి గురించి మనకు తెలియదు. ఆయుర్వేద పరంగా అవి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఆ మొక్కల గురించి చాలామందికి సరిగ్గా తెలియదు. అలాంటి మొక్కల్లో నేల ఉసిరి మొక్క ఒకటి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కేవలం 60 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. దీనికి కొమ్మలకు చిన్న చిన్న కాయలు కాస్తాయి. అయితే దీనికి సాధారణ ఉసిరికి సంబంధం లేదు. ఉసిరిలాగే నేల ఉసిరి మొక్క కూడా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. నేల ఉసిరి ఆకులను బాగా దంచి పేస్ట్లా చేసి ఆ మిశ్రమాన్ని గాయాలు వాపులపై రాసి కట్టుకడుతుండాలి. దీంతో గాయాలు త్వరగా మానుతాయి, వాపులు తగ్గుతాయి. విరిగిన ఎముకలు అతుక్కునేందుకు నేల ఉసిరి ఆకులను ఉప్పుతో కలిపి దంచి ఆ మిశ్రమంతో కట్టుకడతారు. నేల ఉసిరి ఆకులను ఉప్పుతో దంచి రసాన్ని తీసి లేపనం చేస్తే దురదతో కూడిన చర్మ వ్యాధులు తగ్గుతాయి. నేల ఉసిరి ఆకులను దంచి నీళ్లలో వేయాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే నీటిని వడకట్టి నోట్లో పోసుకుని పుక్కిలించాలి. దీంతో నాలుక, నోరు, పెదవులు పగలడం తగ్గుతుంది. ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. నేల ఉసిరి ఆకుల రసం లేదా ఆకుల చూర్ణంకు చెందిన కషాయాన్ని సేవిస్తుంటే దగ్గు, దమ్ము తగ్గుతాయి. నేల ఉసిరి ఆకుల రసం 1 టీ స్పూన్ లేదా చూర్ణం 1 టీ స్పూన్ను రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కామెర్లు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. స్త్రీలలో ఋతుస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడుగు నీళ్లతో తాగించాలి. ఈ మొక్కలు ఆకుల కషాయం తాగితే లివర్ జబ్బులు, జ్వరాలు తగ్గిపోతాయి. వీటిని వాడే ముందు ఒక్కసారి ఆయుర్వేద నిపుణులను సంప్రదించితే మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.